बच्चे को बुला అనంత వెంకటరెడ్డి గారి 17వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటున్నాం. అతను మాకు తండ్రే కాదు, గురువు లాంటి. అంతేకాకుండా ఆ రోజు ఈ ఒక శాంతి మార్గంతో, అహింస మార్గంలోనే ఈ దేశం కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి, మరి ముఖ్యంగా అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ, అనంతపురం లాంటి జిల్లాలు కూడా సాగునీరు, తాగునీరు అందించినప్పుడే ఇది అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి అనేక పోరాటాలు చేసిన నాయకుల్లో ఈ జిల్లాలో కానీ రాయలసీమలో కూడా ఆయన కూడా ఒకరు ముఖ్యులు కూడా. అందుకోసమే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమం అయిన తర్వాత, ఇక్కడ రాయలసీమ ఉద్యమం అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా ఎన్నో పోరాటాల ఫలితంగా కూడా ఆ రోజు హంద్రీ నీవా ప్రాజెక్ట్ అని చెప్పి కూడా ప్రారంభించినారు. ఆ ప్రాజెక్టు కూడా 6 లక్షల ఎకరాలతో పాటు కూడా రాయలసీమలో, మరి ముఖ్యంగా దాంట్లో 3,42,000 ఎకరాలు అనంతపురం జిల్లాకు ఆయకట్టు ప్రసాదించేదే కాకుండా అలా 385 చెరువులు నుంచి 387 చెరువుల వరకు కూడా అనంతపురం జిల్లాలో కూడా తాగునీరు, సాగునీరు కూడా ఇచ్చేసి శాశ్వతమైన పాతపైన కూడా హంద్రీ నీవా చేసి, ఆ హంద్రీ నీవా ప్రాజెక్టుకు కూడా ఆ రోజు పోరాట చట్టంలో ఏదో ఒక పేరు పెడితే మేలని చెప్పేసి ఆ రోజు అనంత వెంకటరెడ్డి గారి పేరు కూడా నామకరణంతో కూడా చేశారు. ఈ రోజున్న ప్రభుత్వం కేవలం ఆ పేరును తీసేసేదే కాకుండా అది దానికంటే కూడా ముఖ్యంగా కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పోరాటాలు చేసింటే ఫలితంగా కూడా రాయలసీమకు కేవలం హంద్రీ నీవా తీసుకొచ్చేదే కాదు, ఇక్కడుండే బీడుబారిన భూములు, ఆ భూములన్నీ కూడా నీటిని గలగల పారించినప్పుడే దాని యొక్క పోరాట ఫలితం అనేది కూడా ఏర్పడుతుందని చెప్పేసి ఈ జిల్లా రాయలసీమకు వచ్చేసి హంద్రీ నీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు ఇస్తే 382 చెరువులకు 380 ఇస్తే ఈ రోజున్న ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కేవలం 380 చెరువుల్ని 1260 చెరువులు చేస్తానని చెప్పి 6 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు తిలోదాయకం ఇచ్చేదానికి కూడా ఈరోజు పూనుకున్నది ఈ ప్రభుత్వము. ఇది చాలా కూడా ఒక కుట్రపూరితమైంది. రాయలసీమలో ఒక కుట్ర అనేది కూడా జరుగుతోంది. ఆ రోజు కేవలం రాజశేఖర రెడ్డి గారు 6 లక్షల ఎకరాలకు ఇచ్చినారని చెప్పేసి ఏదో రకంగా కూడా ఆయన పేరును శాశ్వతంగా తీసేయాలని చెప్పేసి ఆయన పెట్టిన పేరును తీసేదే కాకుండా ఆయన ఇచ్చిన ఆయకట్టును కూడా ఈరోజు కూడా ఒక కలం పోటుతో కూడా దాన్ని తీసేయడానికి కూడా ఒక కుట్ర అనేది కూడా చేస్తున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా హంద్రీ నీవా ప్రాజెక్టు కూడా వ్యతిరేకం కూడా. ఎందుకంటే ఆ రోజు 40 టీఎంసీలో 96వ సంవత్సరంలో ఆయనే కూడా పునాది రాయేశారు. ఎన్టీ రామారావు గారు పునాది వేశారు. మళ్ళా తర్వాత 5 టీఎంసీలు కూడా కుదించి కూడా 99లో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పునాది రాయి కూడా వేశారు. అట్లా అలాగా తగ్గించి కూడా వచ్చినాడు. మరొక మారు కూడా కుట్ర జరుగుతోంది. దానికి ఈరోజు అనంత వెంకటరెడ్డి లాంటి వారి యొక్క నాయకుల యొక్క స్ఫూర్తి తీసుకునే ఈ రాయలసీమలో కూడా 6 లక్షల ఎకరాలు, మరి ముఖ్యంగా కూడా ఈ జిల్లాలో చెరువులు అన్నిటితో పాటు కూడా ఆయకట్టు ఇచ్చేదానికి కూడా మేము పోరాడతామని చెప్పేసి కూడా ఈరోజు అనంత వెంకటరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా జిల్లా ప్రజానీకమంతా కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే అనంతపురం జిల్లాలో కరువును రూపుమాపడానికి, అనంతపురం జిల్లా ప్రజల భవిష్యత్తు కోసం ఆయన చివరి వరకు కూడా శ్రమించినటువంటి యోధుడు ఆయన. ముఖ్యంగా కృష్ణా జలాలు అనంతపూర్ జిల్లాకు మళ్లించాలని జరిగినటువంటి పోరాటంలో ఆయన అగ్రగణ్య పాత్రను నిర్వహించినాడు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తానే వరాలిస్తున్నట్టుగా, తానే రాయలసీమను సస్యశ్యామలు చేసేవాడిగా పోజు పెడతా ఉన్నాడు. కానీ వాస్తవానికి దశాబ్దాల పోరాటానికి, నీటి సాధనకై జరిగినటువంటి కృషిలో ఎంతోమంది వాళ్ళ జీవితాలను ధారపోశారు. వారందరి పోరాటాన్ని కూడా గుర్తించి
ఒక గొప్ప మనసుతో రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ప్రాజెక్టులను అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఒక దశకు తీసుకొచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మరణించారు. 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్టు కూడా పట్టించుకున్న పాపాన పోలా. ఈరోజేమో రాజశేఖర రెడ్డి గారు నిర్మించి దాదాపు పూర్తి చేసిన వాటన్నింటిని కూడా తానే ఈరోజు చేసినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ ఉన్నారు. దానికి తోడు ఎవరైతే ఈ ప్రాజెక్టు కోసం కృషి చేశారో, ఎవరైతే ఒక గొప్ప పాత్రను నిర్వహించారో వాళ్ళందరినీ కూడా స్మరించుకోవడం అనేటువంటిది అందరి బాధ్యత, అదొక సంస్కారం కూడా. కానీ దురదృష్టవశాత్తు అనంత వెంకటరెడ్డి గారి పేరు అంద్రీనివాకు పెడితే, మరి గత ప్రభుత్వం పెడితే దాన్ని ఈరోజు తీసివేసి అంద్రీనివాకు అనంత వెంకటరెడ్డి గారి పేరు తొలగించడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటిది, ఇది కుసంస్కారం. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు అనంత వెంకటరెడ్డి గారి పేరు తొలగించాల్సి వచ్చింది? కృష్ణా జలాల కోసం ఆయన పోరాటం చేసింది వాస్తవం కదా, అంద్రీనివా కోసం ఆయన నిరంతరం కూడా శ్రమించింది వాస్తవం కదా, మరి ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఏదైనా కారణమైనా కూడా చెప్పాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా. అందుకని ఈ ప్రభుత్వం మళ్ళా ఒకసారి ఈ యొక్క అంద్రీనివాకు అనంత వెంకటరెడ్డి గారి పేరుని కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా జిల్లాలో ఆ రోజు ఏ ఉద్దేశాలతో అయితే ఈ ప్రాజెక్టు ప్రతిపాదించబడిందో అనంతపురం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలా, అదేవిధంగా 30 లక్షల మందికి పైగా తాగునీరు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నిర్మించారో ఆ ఉద్దేశాలని నీరు గార్చొద్దని ఆ రోజు ఏదైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందో దానికి అనుగుణంగా అనంతపురం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఈరోజు మీరు దానికి తిలోదకాలు ఇస్తే మేము ఏమాత్రం కూడా సహించేది లేదని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా. ఈ జిల్లా ప్రజలందరూ కూడా 3.5 లక్షల ఎకరాలకు కూడా అంద్రీనివా కింద సాగునీరు తెచ్చుకోవడానికి, అవసరమైతే మరిన్ని ఎక్కువ తెచ్చుకోవడానికి ఈరోజు పోరాటం చేయాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, అదే అనంత వెంకటరెడ్డి లాంటి వాళ్లకు నిజమైనటువంటి నివాళి అవుతుందని చెప్పి కూడా జిల్లా ప్రజలకు తెలియజేస్తారు. అనంత వెంకటరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈయనకు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మన అనంతపురం జిల్లాకు కృష్ణా జలాలు వచ్చాయంటే అది పెద్దలు అనంత వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళ కృషి వల్లనే ఈరోజు మన జిల్లాకు నీరు రావడం జరిగింది. ఆయన మరి ఈ రాయలసీమకు అయితేనేమి, ఈ జిల్లాకు అయితేనేమి అనేక రకమైనటువంటి సేవలు అందించాడు. ఆయన ఒక ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పార్లమెంట్ సభ్యుడిగా అనంత ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ను. మరి అటువంటి వ్యక్తి చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మనకు మార్గదర్శకంగా నిలబడ్డాయి. మరి వాటి ఆచరణలో మనం అంతా నడవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. మరి అనంత వెంకటరెడ్డి గారు చేసినటువంటి పోరాటాల వల్లనే ఈరోజు మన జిల్లాకు కానీ రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జిల్లాలు తరలి రావడం జరిగింది. మరి ఆయన పేరును మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసినటువంటి కృషికి ఫలితంగా ఆయన పేరుతో మన అంద్రీనివా ప్రాజెక్టును ప్రారంభిస్తే మరి ఈరోజు ఆ జలాలు మన అనంతపురంలో వచ్చాయంటే మరి కేవలం అనంత వెంకటరెడ్డి లాంటి మహానేతలు చేసినటువంటి కృషి. మరి అటువంటి వారి పేరును తొలగించి ఈరోజు కుసంస్కారానికి పాల్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంగా మనం పరిగణించవచ్చు. మరి అనేక విధమైనటువంటి పోరాటాలు చేస్తూ రాయలసీమ ప్రజల ప్రాంత అభివృద్ధి కోసం ఎనలేనటువంటి కృషి చేసినటువంటి అనంత వెంకటరెడ్డి గారు లాంటి వ్యక్తులకు నివాళులు అర్పించుకోవాలి. ఆయన ఎప్పుడు స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మేమందరము ఆయన బాటలో ఏ విధంగా అయితే ఈ రాయలసీమ అభివృద్ధి కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం పోరాటం చేశాడో మరి ఆయన స్ఫూర్తితో ఈ జిల్లా కోసం అభివృద్ధి చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు మరింత మెరుగుపరిచి రైతులకు నీరు అందించే దాంట్లో మేము మమేకమవుతామనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అనంత వెంకటరెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పించి ఆ శాంతికి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. దివంగత నాయకులు శ్రీ అనంత వెంకటరెడ్డి గారు ఈరోజు 17వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాదులుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఆయన ఆశ సాధన కోసం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఇప్పటికీ అనంత వెంకటరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు నివాళులు అర్పించే కార్యక్రమంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అనంత వెంకటరెడ్డి గారు చేసినటువంటి సేవలను ఈరోజు విస్మరించి
ఆయన ఈ జిల్లాకు చేసినటువంటి సేవలను విస్మరించి ఆయన పేరును తొలగించాలనే ఉద్దేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి మోసాన్ని ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అనంత వెంకటరెడ్డి గారి పేరు మీదనే ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏ పేర్లతో ఎక్కడెక్కడ తొలగిస్తున్నారో ఆ పేర్లన్నింటినీ మళ్ళీ పునరుద్ధరణ చేసే కార్యక్రమాన్ని మా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తామన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించుకొని ఇప్పటికైనా ఇలాంటి దురుద్దేశమైనటువంటి కార్యక్రమాన్ని మానుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడుకు మనవి చేస్తున్నారు.